Hey everyone, welcome to our channel Telugu Vibes Hub 26. ఈ రోజు మనం చూడబోతున్నాం ఒక ఇంట్రెస్టింగ్ అలాగే హిస్టారికల్ ప్లేస్. అదేంటి అంటే తెలంగాణలోని అత్యంత పురాతన వైష్ణవ క్షేత్రాలలో ఒకటైన శ్రీరంగాపురం శ్రీరంగనాయక స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం వనపర్తి జిల్లాలోని బేర్ మండలానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. భక్తులు దీనిని తెలంగాణ శ్రీరంగం అని పిలుస్తారు. పురాణ కథనం ప్రకారం విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు తమిళనాడులోని శ్రీరంగం ఆలయాన్ని దర్శించిన తరువాత తన రాజ్యంలో కూడా అలాంటి ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించారు. అనంతరం స్వామివారు స్వప్నంలో దర్శనమిచ్చి తన విగ్రహం ఉన్న ప్రదేశాన్ని గరుత్మంతుడు చూపిస్తాడని చెప్పారని చెబుతారు. ఆ దివ్య సూచనలతో ఆ ప్రాంతంలో స్వామివారి విగ్రహం లభించగా ఆ స్థానంలో ఆలయ నిర్మాణం ప్రారంభమైందని స్థానిక విశ్వాసం. ప్రస్తుతం కనిపించే ఆలయం ప్రధానంగా 18వ శతాబ్దంలో వనపర్తి సంస్థాన రాజుల ఆధ్వర్యంలో నిర్మించబడింది. విజయనగర శైలిలో నిర్మించిన ఈ ఆలయంలో అద్భుతమైన శిల్పకళ, విశాలమైన గోపురం, శోభాయమానమైన మండపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఆలయం పక్కనే ఉన్న రత్న పుష్కరిణి ఈ క్షేత్రానికి మరింత ఆధ్యాత్మిక సౌందర్యాన్ని అందిస్తుంది. పచ్చని చెట్లు, ప్రశాంతమైన వాతావరణం, చల్లని గాలి, ఇంతకంటే మనసుకు ప్రశాంతత కావాల్సింది ఇంకేముంటుంది చెప్పండి. గర్భగుడిలో ఆదిశేషునిపై శయనించిన శ్రీ మహావిష్ణువు శ్రీరంగనాయక స్వామి రూపంలో దర్శనమిస్తారు. స్వామివారి దర్శనం భక్తులకు శాంతి, ఐశ్వర్యం, ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదిస్తుందని విశ్వాసం. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు, హోలీ నుండి ఉగాది వరకు జరిగే జాతర ఎంతో వైభవంగా నిర్వహించబడుతుంది. తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుండి కూడా వేలాది మంది భక్తులు ఈ ఉత్సవాలకు హాజరవుతారు. హైదరాబాద్ నుంచి సుమారు 160 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఈ పవిత్ర క్షేత్రాన్ని సులభంగా చేరుకోవచ్చు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆలయం దర్శనానికి అవైలబుల్గా ఉంటుంది. అంతేకాదు ఇక్కడ మూవీస్ కూడా చాలా వరకు షూటింగ్ జరుగుతూ ఉంటాయి. యమదొంగ మూవీలో చాలా వరకు సీన్స్ ఈ టెంపుల్ దగ్గరే చిత్రీకరించడం జరిగింది. సుమంత్ యాక్ట్ చేసిన సుబ్రహ్మణ్యపురం మూవీ కూడా ఇక్కడ జరిగింది. ఇక్కడ మూవీ షూటింగ్సే కాదు, పెళ్ళిళ్ళు కూడా చేస్తూ ఉంటారు. అంతేకాదు హీరో సిద్ధార్థ్ మ్యారేజ్ జరిగింది కూడా ఇక్కడే. తెలంగాణ శ్రీరంగంగా పేరు పొందిన ఈ టెంపుల్ని మీరు విజిట్ చేశారా? ఇంత ప్రశాంతమైన వాతావరణాన్ని మీరు చూసుంటే కనుక కామెంట్లో చెప్పండి. ఇలాంటి ఆధ్యాత్మిక చారిత్రక విశేషాలను తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేయడం మర్చిపోవద్దు. జై శ్రీమన్నారాయణ.